రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అంబేద్కర్ గారి జయంతిని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మహానుభావుల యొక్క జయంతులు వర్ధంతులు జరుపుకోవడం అంటే వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని వారి అడుగుజాడల్లో నడిచి దేశ సమగ్రతను కాపాడడం కోసం పునరంకితం కావాలనే సందేశం ప్రతి ఒక్కరికి ఇవ్వడం కోసం ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో ముఖ్యంగా అంబేద్కర్ గారి విషయానికి వస్తే ఆయన రాజ్యాంగ విషయాల్లోనే నిపుణుడు కాకుండా ఆర్థిక వ్యవహారాల్లో కూడా అత్యద్భుతమైన ప్రతిభగా పరిచి ఆ రోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండాలి అనే దాన్ని నిర్దేశించిన వ్యక్తి. అదేవిధంగా రాజ్యాంగ నిర్మాణం చేసి తద్వారా భారతదేశం యొక్క దశ దిశ నిర్దేశం చేసి ఏనాడో ఈరోజు ఏమి కావాలి, 70 సంవత్సరాల తర్వాత 80 సంవత్సరాల తర్వాత ఏమి కావాలనే విషయం పైన కూడా సంపూర్ణంగా అదే రోజు అవగాహన చేసి అత్యద్భుతంగా రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి ఇవాళ భారతదేశం లౌకిక రాజ్యంగా ముందుకెళ్తా ఉంది అంటే అది అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి నిదర్శనం అని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఆర్థిక అసమానతలు పోగొట్టాలి, కుల అసమానతలు పోగొట్టాలి, జాతీయ అసమానతలు పోగొట్టాలి, ప్రాంతీయ అభిమానాలు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఒక లౌకిక రాజ్యాంగ నిర్మాణం ఆయన రోజు చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ప్రతిభని వాడుకున్న తర్వాత అవమానపరిచిన సంగతిని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వాలు వచ్చినప్పుడు మాత్రమే అంబేద్కర్ గారికి అత్యంత గౌరవం ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా భారతరత్న కూడా వారికి ఇవ్వడం, అదేవిధంగా ఇవాళ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు అంబేద్కర్ గారి జయంతి అదేవిధంగా పూలే గారి జయంతి కార్యక్రమాలు కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం ఒక్కసారి ప్రజలందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. స్వాతంత్ర సముపార్జన కోసం వారు ఎంత కృషి చేశారో తర్వాత ఆధునిక భారతదేశాన్ని నిర్మించడంలో కూడా అంతే కృషి చేశారనే విషయాన్ని మరొక్కసారి అందరికీ గుర్తు చేసుకుంటూ ఇవాళ అంబేద్కర్ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.